హలో మిత్రమా, వెల్కమ్ బ్యాక్ టు జాయ్ఫుల్ జర్నీస్. మన తెలంగాణలో 2 సంవత్సరాలకు ఒకసారి జరుపుకునే మేడారం జాతరకి ఫ్యామిలీతో కలిసి మొక్కు తీర్చుకోవడానికి అయితే బయలుదేరిపోయాము. జాతరకి వెళ్లే ముందు ఇంటి దగ్గరలో ఉన్న అమ్మవారి గుడిని దర్శించుకోవడం ఆనవాయితీ. ఫైనలీ మేడారం జాతరకి విత్ ఫ్యామిలీ ట్రిప్. ఫ్యామిలీ అందరితోని ఒక ట్రక్ మాట్లాడుకొని చిన్న ట్రక్ వెళ్తుంటే ఆ ఫీలే వేరుందబ్బా. ఇప్పుడు అంటే ఇంటి వరకే వెళ్తున్నాం, కానీ చిన్నప్పుడు ఇంటిల్లిపాది ఒక ట్రాక్టర్ వేసుకొని సరదాగా ఆడుతూ పాడుతూ వెళ్ళిన రోజులు ఇంకా బాగుండేవి. ఇలా ఫ్యామిలీతో జర్నీ చేస్తున్నప్పుడు పక్కా మనకు చిన్న బ్రేక్ కావాలి. ఆ బ్రేక్లో మా విజయ్ గారు బ్రేక్ డాన్స్ వేయాలి. మరి జాతరకెళ్ళి వనభోజనాలు చేయకపోతే మన వనదేవతలు ఆగ్రహిస్తారు. అందుకే మన వనదేవతల వాకిట్లో వంట చేసుకుని తినడానికి దారి మధ్యలో ఆగి కావాల్సిన కట్టెలు ఏరుకొని ట్రాలీలో వేసేసుకున్నాం. అంతా రెడీ అయిపోయింది. ఇంకా కట్టెల పొయ్యి మీద చికెన్ వండుకొని తినడమే ఆలస్యం. ఫైనల్గా జాతరకైతే రీచ్ అయిపోయాం. ఇక ట్రాఫిక్ మామూలుగా లేదు. ఈ ట్రాఫిక్ దాటుకొని మేము జంపన వాగుకు రీచ్ అవ్వడానికి మాకు 2 గంటలు పట్టింది. చెప్పాలంటే ఎప్పుడో 10 years బ్యాక్ వచ్చాను జాతరకి, కానీ అప్పటికి ఇప్పటికి చాలా మారింది. వాటర్లో దిగి మళ్ళీ పైకి వచ్చి ఫ్రెష్ అప్ అవడానికి ఇక్కడ పంప్ ఫెసిలిటీస్ అయితే చాలా బాగా అరేంజ్ చేశారు. నేను నీళ్ళలో అయితే దిగలేదు, కానీ ఇలాంటి పుణ్యక్షేత్రానికి వచ్చాక 4 చుక్కల నీళ్ళైనా నెత్తిన చల్లుకోవాలంటారు. ఫైనలీ 12 o'clockకి స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఎంత 3 అవుతుంది. ఆల్మోస్ట్ 3 hours పట్టింది ట్రాఫిక్ దాటి రావడానికి. ఇది వచ్చేసి జంపన్న వాగు. నార్మల్గా సమ్మక్క సారక్క గద్దెలకు రీచ్ అయ్యే ముందు జంపన్న వాగుకి వచ్చి ఇక్కడ బాత్ చేసి ఇక్కడ నుంచి అమ్మవారి వెళ్తాం అనమాట. ఓకే, ఇంకా ముందులే వీడియోస్ కూడా చూపిస్తాను. ఇకపోతే మా విజయ్ గాడి పుత్రరత్నం నాన్న గుండు చేయిస్తే గానీ గుడికి రానని పట్టుపట్టి మరీ గుండు చేయించుకున్నాడు. మొత్తానికి జంపన్న వాగులో స్నానం చేసేసుకొని దర్శనానికి స్టార్ట్ అయిపోయాం. ఈ రోజు జాతరలో జనాలు పెద్దగా లేరు కాబట్టి పెద్దగా ఇబ్బంది అనిపించలేదు. అమ్మవారి గద్దెల దగ్గరికి రీచ్ అవగానే బయట మనకు గిరిజనుల సంస్కృతితో కూడిన కొన్ని విగ్రహాలు కనిపిస్తాయి. సమ్మక్క సారలమ్మ గద్దెల దగ్గర భక్తుల సందడి మామూలుగా లేదు. వేలాది భక్తులు తమ మొక్కు తీర్చుకోవడానికి, వారి ఎత్తు బంగారాన్ని సమ్మక్క సారలమ్మ పాదాల దగ్గర సమర్పించుకోవడానికి అక్కడున్న భక్తులు చిన్నపాటి యుద్ధమే చేస్తున్నట్టు కనిపించింది. ఇంకేంటి గురువు అంటావా, ఇక్కడ నుంచే ఫ్యామిలీ వైబ్ షురు. ఫ్యామిలీ అంతా ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే చూడముచ్చటగా ఉంటుంది కదా. ఫైనల్ గా అమ్మవారి గద్దెల దగ్గర అయితే రీచ్ అయిపోయాం. ఇదంతా చూస్తుంటే సమ్మక్క సారలమ్మ చరిత్ర చెవుల్లో మోగుతున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ భక్తులందరూ బెల్లంను బంగారంతో పోలుస్తారు. తమ బరువుతో సమానంగా బెల్లంను సమ్మక్క సారలమ్మకు సమర్పించుకుంటారు. ఎంత కష్టమైనా చివరికి అమ్మవారి దర్శనం అయితే జరిగింది. అక్కడ ఉన్నది విగ్రహం కాకపోయినా మనకెదురుగా ఉన్నది, మనకు కనిపిస్తున్నది వెదురు కర్రలే అయినా మన కళ్ళ ముందు కనిపించే ఆ శక్తి, మన మనసులో కలిగే ఆ భక్తి మాటల్లో చెప్పలేనిది. దర్శనం అయిపోగానే ఒక మంచి ప్లేస్ చూసుకొని కూర్చోడానికి టెంట్ వేసుకొని ఏరుకొని తెచ్చుకున్న కర్రలతో మంటేసుకొని అలాగే మొక్కు తీర్చుకోవడానికి తెచ్చుకున్న కోడిని కోసుకొని వంట స్టార్ట్ చేసేసాం. ట్రస్ట్ మీ, ఇంట్లో కూర్చుని ఎంత గొప్పగా వంట చేసినా ఈ టేస్ట్ అయితే అస్సలు రాదు. అది మసాలాల గొప్పతనమో అమ్మ చేతి మమకారమో తెలియదు, కానీ టేస్ట్ అయితే అదిరిపోయింది. సమ్మక్క సారలమ్మ చల్లని దీవెనలు అందరిపై ఉండాలని, మళ్ళీ వచ్చే జాతర కూడా ఇలాగే ఘనంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీ జాయ్ఫుల్ జర్నీస్.